పోలింగ్ సమయం ముగిసిన మచిలీపట్నం నియోజకవర్గంలోని కరాగ్రహారంలో ఓటర్లు ఇంకా బారులు తీరి ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయడంలో అధికారులు కొంత నిర్లక్ష్యం వహించడంతో ఓటు వినియోగించుకునేందుకు అభ్యర్థులు కానీ లేకపోతే ఆ ఓటర్లు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దానికి సజీవ సాక్ష్యం ప్రస్తుతం మనం ఉన్న ఈ పోలింగ్ బూత్ మచిలీపట్నం రూరల్ కరాగ్రహారం పబ్లిక్ పోలింగ్ బూత్లో ఉన్నాము. దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి లేక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే కనీసం ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లకు కనీసం విద్యుత్ దీపాలను కూడా పెట్టకపోవడం గమనార్హం. ఉక్కపోత, అలాగే ఎండవేడి, అలాగే మధ్యాహ్నం నుంచి కూడా నిలువుకాల మీద నిలబడడంతో ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృశ్యాలను అయితే ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం మనతో కొంతమంది ఓటర్లు ఉన్నారు, వారితో మాట్లాడితే ఎంతసేపు అవుతుందండి మీరు వచ్చి? మేము 2:30 కాడ నుంచి ఉన్నామండి. నిలువు కాళ్ళ మీద నుంచి ఉన్నాము. అసలు డిపార్ట్మెంట్ తప్ప ఏడు తప్ప అసలు మా ఓటు అత్తాకి ఇప్పుడు దాకాడాను. నిలువు కాళ్ళ మీద ఇప్పుడు లైన్ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఆ లైన్లో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ నానా ఇబ్బంది పడతారు. మంచిలు ఇచ్చేవాళ్ళు లేరు. మా సహకరించే డిపార్ట్మెంట్ కూడా సహకరించలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడే వచ్చారు. మొత్తం అసలు ఇవన్నీ బాగా ఇదిగా ఉంది. ఓటర్లు ఎక్కువ ఉన్నప్పుడు పర్సెంటేజ్ చూసుకుని ఇంకోసారి ఇవ్వచ్చుగా. గవర్నమెంట్ అయినా సరే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఇవ్వచ్చుగా. ఇక్కడ 1200 ఓట్లు అండి. 1200 ఓట్లు అయితే ఇప్పటికి 700 కూడా పోలవలేదండి. ఇక్కడ ఇంకా 500 చిల్లర ఉన్నాయి. ఎప్పుడు పోల్ అవుతాయి? ఎప్పుడు దాకా ఉండాలి మేము? మా పని పాటు లేదా? 3 నుంచి నుంచున్నాం లైన్లో, ఇప్పటికే అవ్వలేదు. పక్కన 500 పోతున్నది అయిపోయింది, 900 ఉన్నది అయిపోయింది, 1300 ఉన్నది ఇప్పుడు దాకా అవ్వలేదు. ఏంటంటే ఏమైనా పని చేయట్లేదు అంటున్నారు. లైన్ కదలట్లేదు అసలు. కనీసం మంచినీళ్ళ ఏర్పాట్లు కూడా లేవండి ఇక్కడ, మరీ అడ్డుగోలుగా. మొత్తం దృశ్యాల్లో చూసుకున్నట్లయితే ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్య లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి అయితే నెలకొందంటూ కూడా ఓటర్లు ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతసేపు అవుతుందమ్మా మీరు వచ్చి? వచ్చామండి. 3 దగ్గర నుంచి లైన్లోనే ఉన్నాం. ఇప్పటి వరకు అసలు ఇంకా లైన్ ఏం కదలట్లేదు. వస్తున్నారు మయాన్ని వచ్చిన వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతున్నారు. సరిగ్గా కంట్రోల్ చేసేవాళ్ళు లేరు ఇక్కడ. సవ్యంగా నడిపేవాళ్ళు లేరు. వాటర్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు. బీపీ డౌన్ అయిపోయి నీరసమయ్యి కాళ్ళు చేతులు లాగేసి చాలా ఇదిగా ఉంది. మేము 3ంటికి వచ్చామండి. 3ంటికి వచ్చాం. మగవాళ్ళని పంపించారు. ఇప్పుడు దాకా ఆడవాళ్ళని పంపించారు, మగవాళ్ళని పంపించారు. మరి ఇంటికి వంటలు చేసుకోవాలి, పనులు చేసుకోవాలి. లైన్ కదులుతుంది ఇక్కడ ఆడవాళ్ళ లైన్. అట్లా ఉంది మరి. అట్లా ఉంది పరిస్థితి. మీరు ఎంతసేపు అవుతుందమ్మా వచ్చి? 3ంటికి 2:30-3 వచ్చాం. క్యూలలో వాటర్ కానీ అట్లాంటి వాటర్ అంటే బయట ఉన్నప్పుడు అక్కడ అడిగితే అక్కడ ఉన్నాయి. ఇక్కడ ఏం లేదు. మధ్యాహ్నం ఇక్కడ వచ్చిన కాడి నుంచి ఏం లేదు. ఇలా నుంచి అసలు ఏమి 3ంటికి కావాల్సిన ఒక్కసారి ఇచ్చారు ఒక గ్లాస్ వాటర్ అంతే. ఇంకప్పటి నుంచి మళ్ళీ వాటర్ కూడా తీసుకొచ్చి సప్లై చేసిన వాళ్ళు లేరు ఇక్కడ. మమ్మల్ని అసలు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఓటు వేయాలి అంటే వేయడానికి వచ్చిన వాళ్ళకి ఏది వాటర్ అన్నీ ఇవ్వాలి కదా కనీసం. బీపీ డౌన్ అయ్యి పడిపోయే వాళ్ళు ఉన్నారు, పేషెంట్స్ ఉంటారు. బీపీ డౌన్ అయ్యి నీరసంగా ఉండి కాళ్ళు చేతులు లాగేసి చైర్స్ వేసుకుని లేడీస్ ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఇంత ఇబ్బంది అసలు ఎప్పుడు పడలేదు. ఎప్పుడు వచ్చినా ఓటేసేవాళ్ళం. కొంతసేపు ఒక గంటన్నర నుంచి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంతసేపా? 7 గంటలకి ప్రారంభమైన ఈ పోలింగ్ అనేది ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటలకి పోలింగ్ అనేది ముగిసిపోయింది. అయితే ఇప్పటి వరకు కూడా ఓటర్లకు సంబంధించి ఈ బూత్లో దాదాపు 700 ఓట్లు మాత్రమే పోలింగ్ అయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. మిగిలిన వారు ఓట్లు వేయాలంటే మరొక 4-5 గంటలు పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఓటర్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు మధ్యాహ్నం నుంచి కూడా తాము క్యూ లైన్లో ఉన్నాము, అయినా సరే క్యూ లైన్లు కదలలేదు, తమను పట్టించుకున్న నాదుడే లేడంటూ కూడా ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే కొన్న పరిస్థితి ఓటర్ స్టూడియో.